దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్లు నడిచిపోతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ సార్ నడుమ ప్రేమలు. అప్పుడేమో కవిత మేడంను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లిక్కర్ కేసును ఎందుకు లాపర్వ చేస్తుండ్రు అని లొల్లి పెట్టిన ఆర్ఎస్పీ సారు ఇప్పుడు అట్లెట్లా అరెస్ట్ చేస్తారయ్యా అని బీరాలు తీసి బీజేపీని బిగ్గరగా అరుచుకుంటుండు. అవ్వ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పురాగా మారిపోయిందిగా. దోస్తానుంటే ఒక్క తీరుగా దోస్తాను, లేకపోతే ఒక్క తీరుగా అన్నట్టు అయిపోయింది సారు ముచ్చట. సార్ అప్పుడు ఊకూకే కేసీఆర్ సార్ని పింకు పార్టీని తిడుతుండేగా. గట్లని ఎప్పుడో ఒకసారి లిక్కర్ స్కామ్ల కవిత మేడంను ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు ఆ కేసు ఉందా లేదా, మీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీస్తారు, ఇష్టం వచ్చినప్పుడు కప్పి పెడతారు, ఇదేం కథ అని అన్నాడట. సోషల్ మీడియాలో కూడా చాలా సార్లు ట్వీట్ చేసి పాతది కొత్తది అన్ని బయటికి తీయాలని డిమాండ్ చేసిండట. కానీ ఇప్పుడు కవిత మేడం అరెస్ట్ అయినాకనేమో అట్లెట్లా చేస్తారు, అదేం తరీకా, నేను బీఆర్ఎస్ తోని పొత్తనంగానే మీకు అరెస్ట్ చేయాలనే మాట యాదికొచ్చిందా? కవితను అరెస్ట్ చేయడం పెద్ద తప్పని ఖండాలు ఖండాలుగా ఖండించిండు. ఇక దీన్నే గట్టిగా పట్టుకురు నెటిజన్లు. అగో అదేంది సారు, అప్పుడేమో అట్లాంటివి ఇప్పుడేమో ఇట్లాన పడితివి, ఏం కథ అని వరుస పెట్టి అరుచుకుంటుర్రు. ఆర్ఎస్పీ పురాగా పింకీగా మారిపోయిందని కామెంట్లు చేస్తుర్రు. ఇక కొసమెరిపోయిందంటే ఈ పింకులాట అంతా ఎందుకు అనుకుండో ఏమో గాని బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించిండు ప్రవీణ్ సారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అని తెలవంగానే కవితను అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేసిండు. చూడాలి మరి గంట గంటకు ఏం మారుతుందో.